హాయ్ పేరెంట్స్, మీ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిషియన్. బేబీ యొక్క స్కిన్ ఎలా కేర్ చేయాలి, బేబీకి ర్యాషెస్ కానీ మిగతా అదర్ ఇబ్బందులు రాకుండా స్కిన్ ఎలా మనం కాపాడుకోవాలనే దాని గురించి ఈరోజు విపులంగా మాట్లాడుకుందాం. యాజ్ ఏ పేరెంట్స్గా మీకు తెలుసుకోవాల్సింది, బేబీ యొక్క స్కిన్ చాలా థిన్గా వీక్గా ఉంటుందని మీకు తెలుసు. సెకండ్ ఏంటంటే దాని యొక్క సర్ఫేస్ ఏరియా 1.5 టైమ్స్ అడల్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. సో ఒకే వాతావరణంలో మన శరీరం నుంచి పోయే చెమట కంట ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్, అంటే కంటికి కనబడిన వాటర్ లాస్ న్యూబార్న్ బేబీ శరీరం నుంచి ఎక్కువ పోతుంది. అందులోని 50% ఆఫ్ ది బేబీ యొక్క వాటరు హెడ్ నుంచి పోతుంది. సో అంచేత మనకి అందుకని స్కిన్ కేర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం దీంట్లో కూడా స్టెప్స్ మనం ఏ విధంగా మనం కేర్ చేయాలనే దాని గురించి విపులంగా మనం 1 by 1 నేర్చుకుందాం. ఎందుకంటే బేబీ యొక్క స్కిన్ థిన్గా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఇట్ లూజెస్ మాయిశ్చర్ క్విక్లీ. అందుకనే మనం ఏమైనా హార్ష్ సోప్స్ కానీ, రఫ్ క్లోత్స్ కానీ, ఏమైనా కెమికల్స్ కానీ ఏమైనా వాడామనుకోండి, వాటి మూలంగా ఏమవుతుందంటే స్కిన్ ఇమీడియట్గా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఇరిటేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకి గుడ్ న్యూస్ ఏంటంటే అసలు ఈ ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ కానీ ఏం అక్కర్లేదు. ఎంత సింపుల్గా మనం కేర్ తీసుకుంటున్నామో అంత బెస్ట్ రిజల్ట్స్ మనం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫస్ట్ డైలీ స్కిన్ కేర్ రొటీన్లో ఫస్ట్ కేర్ ఏంటంటే ఎంత తక్కువ టైము మనం స్నానానికి మనం టైం స్పెండ్ చేస్తామో, ఎంత తక్కువ సార్లు మనం వారానికి ఒకసారి స్నానం చేయిస్తామో దట్ గివ్స్ లాంగ్ రిజల్ట్స్ అనమాట. వారానికి 2 సార్లు నుంచి 3 సార్లు మాత్రమే మనం స్పాంజ్ బాత్ కానీ జెంటిల్ టబ్ బాత్ కానీ ఇవ్వచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా, ఆల్వేస్ యూజ్ ల్యూక్ వార్మ్ వాటర్. అది మీకు ఎలా టెస్ట్ చేయాలో కూడా చెప్పాను. నెవర్ ఎవర్ యూజ్ ఫ్రాగ్రెన్స్ ఉన్న సోప్స్ కానీ క్రీమ్స్ కానీ మనం వాడకూడదు. అందుకని మనం వాడే సోపు మైల్డ్గా ఉండాలి, ఫ్రాగ్రెన్స్ ఫ్రీ బేబీ సోప్ మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకా బెస్ట్ ఏంటంటే సింపుల్ ప్లెయిన్ వాటర్. ఈవెన్ సోప్ వాడకపోయినా మనకు నష్టం లేదు. సింపుల్ ప్లెయిన్ వాటర్ ఇది ఆల్వేస్ బెస్ట్ అనమాట. ఏ బేబీకైనా స్నానం చేయించినప్పుడు 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు మాత్రమే మనం టైం మనం స్పేర్ చేయాలి. ఇమీడియట్గా మనం స్నానం చేసిన వెంటనే ఇందాక మేము చెప్పినట్టు ఒక సాఫ్ట్ టవల్ తోటి బేబీని డ్రై చేయాలి, రుద్దకూడదు. మనకి నెక్, ఆర్మ్ పిట్స్, గ్రాయిన్, ఇయర్స్ బ్యాక్ సైడ్ ఎప్పుడు డ్రైగా ఉంచాలి. ఎందుకంటే ఆ ఏరియాస్ మనం క్లీన్ చేసినప్పుడు మనం మర్చిపోతాం కాబట్టి ఆ ఏరియాస్ మనం జ్ఞాపకం ఉంచుకొని మనం చేయాలి. సో స్నానం అయిపోయిన ఇమీడియట్గా స్నానం అయిపోయిన తర్వాత చర్మం మీద ఒక రకమైన తడి ఉంటుంది కాబట్టి ఆ తడి మీద మనం మైల్డ్ మాయిశ్చరైజర్, బేబీ మాయిశ్చరైజర్ వాడుకోవచ్చు. అది కూడా ఫ్రాగ్రెన్స్ ఫ్రీ మాయిశ్చరైజరే వాడాలి. మెయిన్ మనం చెప్పాను కదా, చీక్స్ ఏరియాస్, లెగ్స్, ఆర్మ్స్ ఇవన్నీ కూడా వేరంగా డ్రై ఏరియా ప్లేసెస్ అనమాట. సో అక్కడ మాయిశ్చరైజర్ మనం అప్లై చేయాలి. ఇన్ కేస్ స్కిన్ నార్మల్గా ఉందనుకోండి, ఈవెన్ మనం పెద్ద లోషన్స్ కూడా మనం వాడాల్సిన అవసరం లేదు. మనకి ఇంకా స్కిన్ కేర్ దగ్గరికి వస్తే డైపర్ ఏరియా దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడైనా బేబీకి ఎవ్రీ 2 to 3 అవర్స్కి మనం ఒకసారి డైపర్ని చెక్ చేసుకోవడము అవసరం. అనుకుంటే మన డైపర్ని మనం వెట్ అయినా లేదా డర్టీ అయినా ఇమీడియట్గా మనం క్లీన్ చేసి ఇమీడియట్గా మార్చుకోవాలి. ప్లెయిన్ వాటరు, కాటన్ తోటి మనం వాడాలి. ఎట్టి పరిస్థితుల్లోని ఫ్రాగ్రెన్స్ ఫ్రీ వైప్స్ మాత్రమే వాడాలి. స్మెల్ అన్నది బేబీకి, ఈ ఫ్రాగ్రెన్స్ అన్న ఏ ఐటమ్ కూడా మేము బేబీ రికమెండ్ చేయము యాజ్ ఎ పీడియాట్రిషియన్స్గా. ముఖ్యంగా ఏంటంటే డైపర్ ర్యాష్ రాకుండా జింక్ ఆక్సైడ్ క్రీమ్ ఉంటుంది, అది కూడా అప్లై చేయాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ ఫ్రీ టైం అని మనం అనుకోవాలి. రొటీన్లో సాధ్యమైనంత వరకు డైపర్స్ లేని ఫ్రీ టైం కూడా ఎంత కుదిరితే అంతవరకు కూడా మనం ఆ ఫ్రీ డైపర్ టైం ఇస్తే బేబీ కూడా మనకి మంచి డైపర్ ఏరియా క్లీన్గా ఉంచడానికి మనకు అవకాశం ఉంటుందన్నమాట. ఎలాంటి క్లాత్స్ వేయాలి? ఆల్వేస్ సాఫ్ట్ క్లాత్స్ వేయాలి, కాటన్ క్లాత్స్ వేయాలి. సింథటిక్ ఫ్యాబ్రిక్ మనం వాడకూడదు, అవాయిడ్ చేయండి. ప్రతిసారి బేబీకి వేసేటప్పుడు ముందు రోజు బట్టలు వేయకూడదు. ఎప్పుడు కూడా వాష్ చేసి డ్రై చేసి డ్యామ్ ఫ్రీ ఉన్న క్లాత్స్ మాత్రమే వాడుకోవాలి. ఈవెన్ డిటర్జెంట్ వాడేటప్పుడు కూడా మైల్డ్ డిటర్జెంట్ ఉన్నది వాడాలి. మన రొటీన్గా మనకి వాడే డిటర్జెంట్ కాకుండా మైల్డ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ డిటర్జెంట్స్ బేబీ ఎస్పెషల్ బట్టలు వాష్ చేసేటప్పుడు మనం చూసుకోవాలి. ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్స్ అని దొరుకుతాయి, అవి ఏం వాడకూడదు. అది ముఖ్యంగా ఇంపార్టెంట్. కొంతమంది బేబీస్కి తలపైన చిన్న ఫ్లేక్స్ ఉంటే దాన్ని క్రాడిల్ క్యాప్ అని అంటాము. దాన్ని ఏం చేయాలంటే ఒక 1 వీక్ వరకు ఏ ఆయిల్ రాయకుండా ఉంచితే ఆ ఫ్లేక్స్ అన్నీ మనకి వస్తుంది. అది ఒకవేళ మనం చేతితో తీయాలనుకుంటే మాత్రము బేబీ ఆయిల్ జస్ట్ బిఫోర్ బాత్ జెంట్లీగా మెసాజ్ చేస్తే కాసేపు అది మెత్తపడతాయి కాబట్టి తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు తీయాలి. మనం బేబీ బ్రష్ కూడా ఆ ఫ్లేక్స్ అన్నీ రావడానికి వెరీ సాఫ్ట్ బేబీ బ్రష్ మనం వాడుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా ఈ ప్రయత్నం చేసిన తర్వాత కూడా
హెడ్ మీద ఉన్న ఫ్లేక్స్ కానీ పోకపోతే 100% మీరు పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. లేకపోతే ఫ్యూచర్లో హెయిర్ లాస్ ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎవ్రీడే బేబీకి ఏమైనా ర్యాషెస్ ఏమైనా డెవలప్ అవుతున్నాయి అనేది మీరు చూసుకోవాలి. ఎప్పుడైనా ర్యాష్ డెవలప్ అయ్యి కొద్దిగా ఫాస్ట్గా స్ప్రెడ్ అయినట్టు అనిపిస్తే ఇమీడియట్గా పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయాలి. బేబీకి ర్యాష్తో పాటు ఏమైనా అన్కంఫర్టబుల్గా ఉన్నా లేదా మైల్డ్ ఫీవర్ ఎఫెక్ట్ అయినట్టు అనిపించినా కూడా మీరు ఇమీడియట్గా కన్సల్ట్ చేయాలి. లేకపోతే ఏమైనా పస్ బాయిల్స్ లాగా ఏమైనా బాడీ మీద కనబడినా సరే ఇమీడియట్గా మీరు పీడియాట్రిషియన్స్ని కన్సల్ట్ చేయాలి. సో ఎట్ ది ఎండ్ మీరు తెలుసుకోవాల్సింది లెస్ ఈజ్ మోర్ ఫర్ బేబీ స్కిన్. దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మైల్డ్ సోప్ వాడాలి, జెంటిల్ టచ్ ఉండాలి, క్లీన్ డైపర్స్ ఉండాలి, బేబీని ఎక్కువ శాతం హత్తుకొని బేబీని మనం జోకొట్టాలి. పౌడర్స్ కానీ స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్స్ కానీ 100% ఏ రకమైన అవసరం లేదు. అంచేత బేబీని మీరు హ్యాపీగా మీరు పెంచుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.